హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ 15 కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ టిప్స్తో ఖచ్చితంగా మన టైంతో పాటు మనీ అనేది కూడా సేవ్ అవుతుందండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడాను తమలపాకులు అనేవి పూజకి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదండి. ఇవి జస్ట్ మనం 10 రూపాయలు పెట్టేసరికి చాలా ఆకులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. అలా అనే ఆకులు మనం ఎక్కువ రోజులు వాడలేము. 1-2 పూటల్లోనే పాడైపోతుంది. నెల రోజులైనా కూడాను తమలపాకులు అనేవి పాడైపోకుండా ఏ విధంగా ఫ్రెష్‌గా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. సో, ఈ టిప్ నేను వచ్చేసి తమలపాకులు అమ్మేవారి దగ్గర నుంచి అయితే తెలుసుకున్నాననమాట. ఎప్పుడైనా తమలపాకులు స్టోర్ చేయాలనుకునేటప్పుడు ఇలా ఒక కాటన్ క్లాత్‌ని శుభ్రంగా తడిపేసుకొని గట్టిగా పిండేసుకోండి. ఆ తర్వాత తమలపాకుని ఇందులో పెట్టేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ తోటి కవర్ చేసేసుకొని మనం అప్పుడప్పుడు వాడుతునేటప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్‌ని చిలకరించుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ అనేది తీసేసుకొని ఇందులోని వేసేసుకొని ముడి వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. మళ్ళీ వీటిని వాడేటప్పుడు 2, 3 ఆకులు మనం తీసుకుంటూ ఉంటాం కదండీ. 2, 3 చుక్కలు నీళ్ళు జల్లేసుకొని మళ్ళీ ఇదే విధంగా పెట్టేసామనుకోండి మనకి 20-30 రోజులైనా కూడాను తమలపాకులనేవి పాడైపోకుండా ఫ్రెష్‌గా కొనేటట్టే ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి కిచెన్‌లోనే రెగ్యులర్‌గానే యూజ్ అవుతుందండి. మనం దోసలు వేసే పెనం అనేది అతుక్కుంటూ ఉంటుంది కదా! అలాగే చుట్టూ జిడ్డు అనేది పేరుకుపోతుంది. నాన్ స్టిక్ అయితే అస్సలు క్లీన్ చేయలేము. నాన్ స్టిక్ మొత్తం పోతుంది. ఇలా నాన్ స్టిక్ అనేది పోకుండా దోసలనేవి అతుక్కోకుండా పెనాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా దోసలనేవి అతుక్కున్నాయనుకోండి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. స్టవ్ వెలిగించేసుకొని లో ఫ్లేమ్‌లోనే గ్యాస్‌ని ఆన్ చేసుకోండి. అంటే మనకు పెనం వేడెక్కితే సరిపోతుందనమాట. ఆ తర్వాత 1, 2 స్పూన్లు మనం కూరకు వాడే సాల్ట్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం వేసేసుకొని, ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కని తీసేసుకొని ఈ విధంగా స్పూన్‌తో గానీ, లేదంటే ఒక నైఫ్ సహాయంతోటి కూడాను పెనం వేడిగా ఉండేటప్పుడు చుట్టూ కూడాను ఈ విధంగా తిప్పుకుంటూ కూడాను క్లీన్ చేసేసామనుకోండి, చుట్టూ ఉండే మురికి, జిడ్డు అంతా కూడా చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా ఎంత మురికైతే వచ్చేసిందో. సాల్ట్ వల్ల, నిమ్మ చెక్క వల్ల మనకి జిడ్డు స్మెల్ పోతుంది. జిడ్డు లాంటిది కూడా రిమూవ్ అయిపోతుందనమాట. తర్వాత షార్ప్‌గా ఉండే స్పూన్ తోటి ఎక్కడెక్కడైతే ఎక్స్‌ట్రాగా జిడ్డు అనేది పేరుకుపోయిందో దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కంటికి కనిపించని జిడ్డు, మురుకు అనేది వస్తుంది. చూసారు కదా ఎంత మురుకొచ్చిందో. తర్వాత మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ స్క్రబ్ తోటి సబ్బు పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఇలా నెల రోజులకు ఒకసారి లేదంటే దోస పెనం అనేది ఎప్పుడైనా అతుక్కునేటప్పుడు సింపుల్‌గా ఈ విధంగా చేసుకున్నట్లయితే పెనం అనేది ఎప్పటికి కూడాను అతుక్కోకుండా చాలా చాలా నీట్‌గా మన్నిక వస్తుందనమాట. నార్మల్‌గా కడిగేసుకొని ఇప్పుడైతే దోసలు వేసి చూపిస్తాను చూడండి. దోసలనేవి అస్సలు అతుక్కోవు. ఎప్పుడైనా దోస మనం వేసేటప్పుడు అతుక్కోకుండా ఉండాలంటే ముందు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఆ తర్వాత వాటర్‌ని చిలకరించండి. ఈ విధంగా మనం దోసలు వేసేటప్పుడు చేసామంటే అస్సలు దోసలనేవి పెనానికి అతుక్కోవు. అలాగే మురికి, జిడ్డు లాంటిది కూడా ఏమీ ఉండదండి. ఎప్పుడైనా దోసలు వేసేటప్పుడు పెనం అతుక్కునేది అనుకునేటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న చిన్న ట్రిక్స్‌ని అయితే ట్రై చేయండి. చూసారు కదండీ దోస అనేది జస్ట్ మనం చేతితోటి కదిపితేనే వచ్చేస్తుంది. అంత సింపుల్‌గా వచ్చేసింది. ఎక్కడ అతుక్కునే ఛాన్స్ కూడా ఉండదనమాట. ఎప్పుడైనా ఇలా దోస పెనం అయినట్లయితే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇది కూడా మనకి కిచెన్‌లోనే రెగ్యులర్‌గానే యూజ్ అవుతుందండి. టమాటాస్ అనేవి మనం రెగ్యులర్‌గా కర్రీస్‌లో వండుతూ ఉంటాం కదండీ! వాడుతూ ఉంటాము. ఇలా మనము 2, 3 కేజీలు ఒకేసారి తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్‌లో అంత ప్లేస్ ఉండదు కదండీ! అలాంటప్పుడు మనకిప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి చాలా చాలా త్వరగా మనకి టమాటాలనేవి కుళ్ళిపోయి, పాడైపోయి, వాడిపోతుంటాయి. ఇలా ఎప్పుడైనా టమాటాలనేవి మనకి పాడైపోకుండా బయట స్టోర్ చేసిన ఎక్కువ రోజులు ఉండాలంటే ముందు టమాటాలను శుభ్రంగా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు వాష్ చేసి తడి లేకుండా తుడిచేసుకోండి. ఆ తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్‌ని మొదళ్ళకి రాయండి. అలాగే చుట్టూ కూడా మనం అప్లై చేసిన కూడాను ఆయిల్ వల్ల వేడి ఎంతున్నా కూడాను టమాటాలు కుళ్ళిపోవడం, లేదంటే పాడైపోవడం, తొక్క అనేది కమిలిపోవడం లాంటిది ఏమీ ఉండదనమాట. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారిమి బయటకు వెళ్ళేటప్పుడు గానీ, ఫంక్షన్స్‌కి గానీ ఫౌండేషన్ క్రీములనేవి వాడుతూ ఉంటాం. కొంతమందికైతే ఇంక ఇవన్నీ కూడా పడవు. అస్సలు ఇష్టపడరు. ఇలా ఎటువంటి కెమికల్స్ లేనివి లేకుండా ఇంట్లోనే ఈజీగా మన ఫేస్‌ని బ్రైట్‌గా తయారు చేసుకోవడానికి ఇంట్లోనే హోమ్‌మేడ్ ఫౌండేషన్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం క్రీములనేవి వాడుతూ ఉంటాం కదండీ! ఫెయిర్ అండ్ లవ్లీ గానీ, లేదంటే మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని గానియండి, ఇలా వ్యాజిలిన్ గాని వాడుతూ ఉంటాం కదా! దాన్ని కొంచెం అంటే కొంచెం తీసేసుకొని, ఇలా మీ స్కిన్ కలర్‌ని బట్టిని కొంచెం అంటే కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. కొంచెం బ్లాక్‌గా ఉన్నవారైతే కొంచెము పసుపుని ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం వైట్ ఉన్నవారైతే నార్మల్‌గా పసుపుని యాడ్ చేసేసుకొని, ఈ విధంగా ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసేసుకొని, ఆ తర్వాత నార్మల్‌గా మనము పౌడర్ అనేది అప్లై చేస్తాం కదండీ! దాన్ని అప్లై చేసేసామనుకోండి ఫేస్ మీద ఉండే మచ్చలు లాంటివంతా కూడా కవర్ చేసేస్తుందండి. దీనికోసం మనం ఫౌండేషన్ లాంటివి గట్రను వాడవలసిన అవసరం లేదు. ఈవినింగ్ వరకు అంటే మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు కూడా
స్కిన్‌కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేకుండా స్కిన్ అనేది చాలా చాలా బ్రైట్‌గా అయితే కనిపిస్తుంది. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. 2 హ్యాండ్స్ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనం కిచెన్‌లోనే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటామండి. ఒక్కొక్కసారి ఆనియన్స్ వండాల్సిన దానికంటే ఎక్కువగా కట్ చేసినా, లేదంటే తొక్క ఒలిచేసి బయట వదిలేసినా కూడాను టమాటా అనేది జస్ట్ మనకు 1, 2 గంటల్లోనే చుట్టూ కూడా పురుగులు పట్టేసి అంటే ఈగలు లాంటి వాడుతూ ఉంటాయి కదండీ. ఆనియన్ స్మెల్ అనేది వచ్చేసి పాడైపోతుంటది. ఇలా ఆనియన్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రా మిగిలింది పాడైపోకుండా ఉండాలంటే కొంచెం కుకింగ్ ఆయిల్‌ని అప్లై చేసేసి మూత పెట్టేసామనుకోండి, నెక్స్ట్ డే వాడుకోవడానికి ఎటువంటి స్మెల్ లేకుండా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. రెగ్యులర్‌గా మనం వాడే ఇటువంటి రాగసామాన్లనేవి క్లీన్ చేయడం కొంచెం కష్టమే కదండీ. వీటిల్ని క్లీన్ చేసి మరి ఎక్కువగా రుద్దే పని లేకుండా మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు ఈ షైనింగ్ అనేది పోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం సబీనా పౌడర్‌ని అయితే తీసుకొని ఒక టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకోండి. సో, సబీనా పౌడర్ అనేది మనకి చాలా చాలా తక్కువ కాస్ట్ అండి. ఇది మనకి బూడిదలాగా అయితే పనిచేస్తుంది. దీన్ని డిష్ వాషర్ అని కూడా అంటూ ఉంటారు. గిన్నెలు తోముకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మూడిటిని కూడాను చక్కగా ఇలాగా తయారు చేసుకొని మనం రెగ్యులర్‌గా వాడే పూజా సామాన్లు గానీ, రాగి సామాన్లు గానీ, ఇత్తడి సామాన్లు గానీ, లేదంటే అప్పుడప్పుడు పండగలకి గట్టున్న మనం ఇటువంటి సామాన్లు అనేవి కొంచెం తోమేటప్పుడు చాలా చాలా కష్టమైపోతుంది కదండీ. జస్ట్ మనం ఇలా రుద్దితేనే సరిపోతుందండి. ఇలా మనం సబీనా పౌడర్ వేసి క్లీన్ చేయడం వల్ల మనకి సంవత్సరమైనా కూడాను ఈ షైనింగ్ అనేది పోదండి. నార్మల్‌గా సాల్ట్ నిమ్మకాయతో తోమినా కూడా మనకి జస్ట్ 1, 2 నిమిషాల్లోనే వైట్‌గొచ్చేస్తుంది పాత్ర అనేది. కానీ గంటలోనే మనకు నల్లగా అయిపోతుంది. ఇలా సబీనా పౌడర్ యాడ్ చేసి తరువాత వీలుంటే కొంచెం చింతపండు ఏసేసి రుద్దేసినా కూడాను మళ్ళీ మీకు క్లీన్ చేసినంత వరకు ఈ మరకలనేవి పడవు. షైనింగ్ అనేది కూడాను తగ్గిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. శ్రమ అనేది తగ్గుతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా! అంత నీట్‌గా అయితే వచ్చేసాయి. మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు ఇదే విధంగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనకు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్‌లో ఎక్కువగా నిమ్మకాయలనేవి వాడుతూ ఉంటామండి. నిమ్మకాయలు కూడాను మనకి చాలా త్వరగానే పాడైపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడాను అంటే వాడిపోవడం, టేస్ట్ మారిపోవడం గట్టా జరుగుతూ ఉంటాయి. సంవత్సరమైనా కూడాను మనకి అస్సలు ఈ నిమ్మకాయలనేవి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. మనం ఆయిల్ ప్యాకెట్స్ అనేవి వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా! కానీ ఈ ఆయిల్ ప్యాకెట్స్‌లో మనకు ఆయిల్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇలా ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఇందులో మనం స్టోర్ చేసుకోవాల్సిన నిమ్మకాయలనేవి చక్కగా వేసేసుకొని పైనుంచి కవర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మనకు 1 ఇయర్ అయినా పాడవవు. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మనకు 1 మంత్ వరకు కూడా అస్సలు నిమ్మకాయలనేవి పాడైపోకుండా చాలా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను సీజన్‌తో సంబంధం లేకుండా పెదవులనేవి నల్లగా అయిపోయి పగుళ్ళొచ్చేసి పొరలు గట్టా ఊడిపోతూ ఉంటాయి కదా! దీనికోసం మనం మార్కెట్‌లో దొరికేవన్నీ వాడుతూ ఉంటాం. ఇవేవి లేకుండా హోమ్ రెమెడీని అయితే ట్రై చేద్దామండి ఇంట్లో. సో, దీనికోసం వ్యాజిలైన్‌ని కొంచెం తీసుకొని ఇందులో 2, 3 డ్రాప్స్ వరకు అంటే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా తేనెని యాడ్ చేసుకొని దీన్ని రెగ్యులర్‌గా మనము పెదాలకి అప్లై చేసామనుకోండి పెదవులనేవి, పగుళ్ళనేవి మాయమైపోతాయి. పొరలు లాంటివి గట్టా ఊడిపోయి డార్క్‌నెస్ అనేది పోతుందనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. పిల్లలుండే ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్ గట్టని ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాగులనేవి ఒకేలాగా ఉన్నాయనుకోండి స్కూల్లోన, పిల్లలు కూడాను ఐడెంటిఫై చేయలేరు కదా! ఇలా పిల్లలు కూడాను చక్కగా ఎవరి బ్యాగ్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుందండి. అంటే మనకి ఇటువంటి టేప్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని తీసుకొని పేరు, క్లాసు తీసేసుకొని ఇలా బ్యాగుకి గానీ, లంచ్ బాక్స్‌కి గానిని వెళ్ళేటప్పుడు కూడాను మనం అంటించేసామనుకోండి పిల్లలు కూడా చాలా చక్కగా ఐడెంటిఫై చేస్తారనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటారండి. పిల్లలు ఎక్కడ పెడితే అక్కడ పెన్సిల్‌తోటో, పెన్నులతోటో, స్కెచ్ పెన్నుల్స్‌తోటి గట్టా గోడ మీద గట్టను గీర్లు పెట్టేస్తూ ఉంటారు కదండీ! వీటిని క్లీన్ చేయడం అంత సింపుల్ అయితే కాదు. సో, దీన్ని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందాము. ఆల్రెడీ నేనైతే పెన్ మార్క్స్ అలాగే స్కెచ్ పెన్ మార్కు అలాగే ఏంటంటే పెన్సిల్ మార్కు 3 మార్క్స్‌నైతే చేశానండి గోడ మీద. ఎప్పుడైనా వీటిని క్లీన్ చేసుకోవాలంటే కొంచెం బేకింగ్ పౌడర్‌లో కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకొని ఈ విధంగా ఒక బ్రష్ తోటి ఎక్కడెక్కడైతే ఈ పెన్సిల్ మరకలు, పెన్ మరకలు లేదంటే ఈ కలర్స్ అనేవి యాడ్ చేస్తారు కదండీ! అవన్నిటిని కూడా చాలా చాలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. చూసారు కదా ఎంత సింపుల్‌గా క్లీన్ చేసేసాము. రెంటెడ్ హౌస్‌లో ఇవన్నీ కుదరవు కాబట్టి సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. కిచెన్‌లోన మనము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఉంటామండి. అప్పుడప్పుడు మనం వంట చేసేటప్పుడు గానీ, లేదంటే సడెన్‌గా చేయి జారిపోయి గాని ఆయిల్ అనేది గచ్చుల మీద గానీ, గట్ల మీద గానీ పడేటప్పుడు
ఈ మరకలనేవి అలానే ఉండిపోతాయి కదండీ. కొంచెం చాలా చాలా కష్టము. ఎంత ఆయిల్ ఒలిగిపోయినా కూడాను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుంది. ఎప్పుడైనా ఆయిల్ అనేది కిందన పడేటప్పుడు ఏదైనా గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ పూర్తిగా కవర్ చేసేసి జస్ట్ ఇలా వదిలేయండి. మొత్తం పిండి అంతా కూడాను ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుందనమాట. తర్వాత చక్కగా ఇలా కొద్దిగా చాట అనేది తెచ్చేసుకొని ఇలా మొత్తం కూడా ఎత్తేసామంటే చూసారు కదండీ, జిడ్డు లాంటిది కూడా ఏమీ లేదు. దీన్ని డస్ట్‌బిన్‌లో డైరెక్ట్‌గా పడేయకుండా ఒక కవర్‌లో చుట్టేసి ఆ తర్వాత డస్ట్‌బిన్‌లో పడేసుకుంటే డస్ట్‌బిన్ కూడా జిడ్డు అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ కూడాను మళ్ళీ మనకి ఏమైనా జారిపోతామని అనిపించిందనుకోండి, కొంచెం ఈ విధంగా సబ్బుతోటి చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత తడిగుడ్డతోటి, పొడిగుడ్డతో తుడిచేసామనుకోండి, ఆయిల్ మరక ఉండదు, వాసన కూడా ఉండదనమాట. గచ్చుల మీద ఆయిల్ పడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. లేదంటే జారిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకు రెగ్యులర్‌గా చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మళ్ళా చాలామంది కూడా ఇంట్లోన వారానికి ఒకసారి గానీ, లేదంటే నెలకు 2, 3 సార్లైనా ధూపం వేస్తూ ఉంటారు కదా! కానీ ఈ రోజుల్లో చాలామంది ధూపం వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఎందువల్లంటే బొగ్గులను రాజబెట్టాలంటే చాలా కష్టం. కిరసనాయిల్ ఉపయోగించాలి. లేదంటే హారతి బిళ్ళలు పెట్టి ఎక్కువ సేపు దీన్ని ఊదుకుంటూ కూడా వెలిగించాల్సి ఉంటుంది. ఇదేది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ధూపాన్ని చాలా చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఏసేసుకోవచ్చు. దీనికోసం ఇటువంటి ఓల్డ్ అయిపోయిన స్టెయినర్స్ అనేవి ఉంటాయి కదండీ. అంటే గరిటెలనేవి మనకి ఓల్డ్ అయిపోయినవి గానీ, లేదంటే మనకు మార్కెట్‌లో కూడా చీప్‌గా రూ. 30 కూడా దొరుకుతాయండి. దీన్నయితే తీసేసుకొని ఇందులో బొగ్గులు చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. మనకు అప్పటికప్పుడు కాలిపోతాయి కాబట్టి జస్ట్ బొగ్గుల్ని స్టవ్ వెలిగించేసి ఈ విధంగా మనము 2, 3 నిమిషాలు చక్కగా ఇలా బొగ్గులు అంటే నిప్పులు తయారు చేసేసుకొని నోటితో ఊదామంటే మనకి 2, 3 నిమిషాల్లోనే చక్కగా నిప్పులు రాజిపోతాయండి. ఆ తర్వాత గుగ్గిలం గానీ, లేదంటే నార్మల్‌గా ధూపం వేస్తాం కదండీ! ఈ విధంగా వేసేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకైనా, దేవునికైనా, ఇంట్లోకైనా చక్కగా ధూపం వేసుకోవచ్చనమాట. దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం నెయిల్ పాలిష్‌లనేవి పెట్టుకునేటప్పుడు కొన్ని రోజులకి ఎయిర్ అనేది ఎళ్ళిపోయినా, లేదంటే నార్మల్‌గా అయినా కూడాను ఏంటంటే కొన్ని నెయిల్ పాలిష్ అనేవి థిక్‌గా అయిపోతాయి కదా! ఇలా థిక్‌గా అయిపోయేటప్పుడు చాలామంది ఇంక పనికిరాదని పడేస్తూ ఉంటారు. ఇలా పడేయకుండా నార్మల్ నెయిల్ పాలిష్‌లుగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం మనం నెయిల్ రిమూవర్ కూడాను ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా థిక్‌గా అయిపోయిన నెయిల్ పాలిష్‌లు 2, 3 డ్రాప్స్ వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి అటు ఇటు ఈ విధంగా షేక్ చేసామంటే చక్కగా నార్మల్ స్టేజ్‌లోకైతే వచ్చేస్తుంది. చూసారు కదండీ ఎంత సింపుల్, మనం కొనేటప్పుడు ఏ విధంగా అయితే లిక్విడ్‌లా ఉంటుందో అదే విధంగా తయారు చేసుకోవచ్చండి. దీనికోసం మనం పడేయవలసిన అవసరం లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంట్లోన ఇటువంటి ప్లాస్టిక్ గానీ, అట్ట ముక్కలు లాంటి గొట్టాలనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండీ! ఇది సిల్వర్ ఫాయిల్ గొట్టం అనమాట. సిల్వర్ ఫాయిల్ అయిపోయిందండి. సో, ఈ గొట్టాన్ని ఇటువంటి ఉన్నట్లయితే మనం పడేస్తూ ఉంటామండి. ఇంట్లోన చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. నాది ఓల్డ్ ఫ్యాంట్‌కి లాడా ఉంటే దాన్ని తీసేసానండి. మీ దగ్గర ఉంటే పురుకోసును గానీ, లేదంటే ఒక థ్రెడ్‌ని గానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ముడి వేసేసుకొని దీన్ని ఎక్కడైనా అంటే బాత్రూమ్‌లో గట్రా మనం హ్యాంగ్ చేసుకున్నామనుకోండి, బట్టలనేవి మనం వేసుకునేటప్పుడు వేసుకునే బట్టలు గానీ, టవల్స్‌ని గానీ, లేదంటే విడిచిన బట్టలను గానీ ఈ విధంగా ఈ గొట్టానికి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ లాగా అయితే పనిచేస్తుందనమాట. ఇటువంటివి మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో యూజ్‌ఫుల్‌గా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడాను రూమ్ ఫ్రెషనర్‌లనేవి వాడుతూ ఉంటారు. ఇంట్లోనే ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి రూమ్ ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా మనం ప్లస్ సింబల్‌లోను కట్ చేసేసుకొని కొంచెం ఆ పీసుల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లాగితే కొంచెం వెడల్పైతే అవుతుంది. ఆ తర్వాత మనము రాళ్ళ ఉప్పు అనేది ఉంటుంది కదండీ! ఆ రాళ్ళ ఉప్పును కూడా 1, 2 స్పూన్లను ఈ నిమ్మకాయల్లోని వేసేసుకోండి. నార్మల్‌గా మనలో చాలామందికి రూమ్ ఫ్రెషనర్‌లు గట్రాను వాడుతేటప్పుడు ఆ స్మెల్ అనేది సెట్ అవ్వదండి. అలాగే హెల్త్‌కి కూడా అంత మంచిది కాబట్టి ఇలా నేచురల్‌గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులోను మనం బట్టలకు పెట్టుకునే సాఫ్ట్ టచ్‌ని గానీ, కంఫర్ట్‌ని గానీ కొంచెం అంటే కొంచెం ఇలా వేసేసుకొని దీన్ని బాత్రూమ్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ పెట్టేసామనుకోండి 4, 5 రోజుల వరకు కూడాను మంచి సువాసన అనేది వస్తుందండి. మళ్ళీ 4, 5 రోజుల తర్వాత దీన్ని చేంజ్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఫ్రెషనర్‌లనేవి కూడా వాడవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ఇంట్లోనైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ఖచ్చితంగా అందరికీ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా వాడే బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా యెల్లోయిష్‌గా ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా బాత్రూమ్ అనేది స్మెల్ రాకుండా ఎప్పుడు కొత్త దానిలాగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఇనో ప్యాకెట్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! సో, ఇనో ప్యాకెట్‌ని కూడా మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోండి. ఇనో ప్యాకెట్ వేయడం ఇష్టం లేనట్టయితే మీరు కొంచెం బేకింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం వెనిగర్‌ని కూడా యాడ్ చేసుకొని
వాటర్‌ను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మరి కొంచెం బేకింగ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసేసుకోండి. సో, బేకింగ్ పౌడర్ అనేది కూడా మనకు బాత్రూమ్‌లో ఏదైనా స్ట్రక్ అయినా కూడాను క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత షాంపూని గానీ, లేదంటే విమ్ లిక్విడ్‌ని గానీ తయారు చేసుకొని, ఇలా మనము చక్కగా వారానికి ఒక్కసారి గానీ, నెల రోజులకు ఒక్కసారి కూడాను బాత్రూమ్ అంతటిని కూడాను ఎటువంటి కెమికల్స్ లేకుండా క్లీన్ చేసేయొచ్చండి. ఇలా క్లీన్ చేయడం వలన బాత్రూమ్‌లోని ఏర్పడిన యెల్లో మరకలు, పాచి మరకలు, జంగు మరకలు ఇవన్నీ పట్టేస్తాయి కదా! అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయనమాట. మనలో చాలామంది రెగ్యులర్‌గా హార్పిక్ అనేది వాడతారండి. హార్పిక్ అనేది రెగ్యులర్‌గా మనం యూజ్ చేయకూడదు. ఎందువల్లంటే కెమికల్స్ అనేవి చాలా ఎక్కువుంటాయి. అందరికీ కూడా ఇది సెట్ అవ్వదు కాబట్టి సింపుల్‌గా ఇలా ఇంట్లోనే మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకొని, లిక్విడ్‌ని తయారు చేసుకొని, మనం రోజు తప్పించి రోజు గాని వారానికి ఒకసారి అలా క్లీన్ చేసుకున్నట్లయితే బాత్రూమ్ పార్టీ గాని, బాత్రూమ్ అంతా కూడా చాలా చాలా నీట్‌గా ఉంటుందండి. హార్పిక్ అనేది మనం నెల రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటే సరిపోతుంది. అలాగే కిందన టైల్స్ దగ్గర కూడా మనకి జంగు, యెల్లో మార్కులు చుట్టూ కూడా పట్టేస్తూ ఉంటాయి కదా! కార్నర్‌లోన. ఇదంతటిని కూడాను ఈజీగా క్లీన్ చేసేస్తుందండి లిక్విడ్. అలాగే స్మెల్ కూడా రానివ్వకుండా, బాక్టీరియా లాంటిది ఫార్మ్ అవ్వకుండా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుందనమాట. సో, నేను ఇటువంటి బ్రషే వాడతానండి. చీపురు అనేది వాడను. చాలా సింపుల్‌గా పని అయిపోతుంది కూడాను. ఈ విధంగా మనము రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే మన బాత్రూమ్‌ని ఎప్పుడు కూడా కొత్త దానిలాగైతే మెరిపించుకోవచ్చు. సో, బాత్రూము టైల్స్‌ని కూడా ఈజీగా క్లీన్ చేశాను. చూసారు కదండీ! ఇంతకుముందుకు బాత్రూమ్ మనకెలా ఉంది, ఇప్పుడైతే మనకు బాత్రూమ్ ఎలా ఉంది. బాత్రూమ్ అనేది యెల్లో మార్కులు, జంగు మార్కులు, పాచి మార్కులు పట్టకుండా, అలాగే ఎటువంటి బాక్టీరియా, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి. బాత్రూమ్ అనేది కూడా ఎప్పుడు సువాసన భరితంగా కొత్త దానిలాగా మెరిసిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.